For the Lord shall rise up as in mountain Perazim, he shall be worth as in the valley of Gibeon, that he may do his work, his strange work, and bring to pass his act, his strange act. Strange work. అంటే అసలు ఆశ్చర్యమైన కార్యాలు అన్నమాట. అవి ఎప్పుడు జరగలే, భూమి మీద ఎప్పుడు జరగలే. అటువంటి స్ట్రేంజ్ యాక్ట్స్. అంటే యాక్ట్స్ అంటే ఎంతమంది తెలుసు? అపోస్తల కార్యములు. యాక్ట్స్ అంటే కార్యాలు, పనులు. స్ట్రేంజ్ వర్క్స్, స్ట్రేంజ్ యాక్ట్స్. ఏం చేశాడు అక్కడ? పెరాజీంలో ఏం చేశాడు? గిబియోను లోయలో ఏం చేశాడు? ఒకసారి చూద్దామా? 2 సమయాలు 5వ అధ్యాయము 18 నుండి 20 వరకు చదవమా. పెరాజీము లోయలో, పెరాజీము కొండ మీద ఆయన ఏం చేశాడో చూద్దాం. ఫిలిస్తీయులు దండెత్తు వచ్చి రెఫాయిము లోయలో వ్యాపింపగా దావీదు, నేను ఫిలిస్తీయులకు ఎదురుగా పోయేదనా, వారిని నా చేతికి అప్పగింతువా అని యెహోవా యొద్ద విచారించినప్పుడు, పొమ్ము, నిస్సందేహముగా వారిని నీ చేతికి అప్పగించుదునని యెహోవా సెలవిచ్చెను. కాబట్టి దావీదు బయల్పెరాజీమునకు వచ్చి అచ్చట వారిని హతము చేసి, జల ప్రవాహములు కొట్టుకొని పోవునట్లు యెహోవా నా శత్రువులను నా ఎదుట నిలవకుండా నాశనము చేసననుకొని ఆ స్థలమునకు బయల్పెరాజీమను పేరు పెట్టెను. ఫిలిస్తీయులు తమ బొమ్మలను అచ్చట విడిచిపెట్టి పారిపోగా దావీదును అతని వారును వాటిని పట్టుకొనిరి. ఫిలిస్తీయులు మరలా వచ్చి రెఫాయిము లోయలో వ్యాపింపగా దావీదు యెహోవా యొద్ద విచారణ చేసి 20 వరకే, 18 నుండి 20. ఇక్కడ ఏమనుందంటే, ఫిలిస్తీయులు దండెత్తి వచ్చి రెఫాయిము లోయలో వ్యాపింపగా దావీదు, నేను ఫిలిస్తీయులకు ఎదురుగా పోయేదనా, వారిని నా చేతికి అప్పగింతునా అని యెహోవా యొద్ద విచారించినప్పుడు, పొమ్ము, నిస్సందేహముగా వారిని నీకు చేతికి అప్పగించుదని యెహోవా సెలవిచ్చాను. కాబట్టి దావీదు బయల్పెరాజీమునకు వచ్చి అచ్చట వారిని హతము చేసి, జల ప్రవాహములు కొట్టుకొని పోవునట్లు యెహోవా నా శత్రువులు నా ఎదుట నిలవకుండా నాశనము చేశాను అనుకొని ఆ స్థలం నాకు బయల్పెరాజీము అని పేరు పెట్టాను. హల్లెలూయా. అంటే చూడండి, అంటే దేవుడు ఆయన దావీదు శత్రువులను ఎలా నాశనం చేశాడంట? ఇప్పుడు ఒక ప్రవాహము వస్తే ఎలా అన్ని వాటిలో కొట్టుకుపోతాయి. సునామీ ఎప్పుడైనా చూసారా? సునామీ వచ్చినప్పుడు ఒడ్డున ఉన్నాయని కొట్టుకుపోతాయి. ఇల్లులు కానీ, కార్లు కానీ, షాప్స్ కానీ, మనుషులు కానీ అందరూ కొట్టుకొని వెళ్ళిపోతారు. అట్లా దేవుడు ఏం చేశాడంట? శత్రువులందరినీ ఒక ప్రవాహములాగా వారిని నాశనం చేశాడంట. అంటే ఆల్రెడీ చెప్పాను, బయల్పెరాజీము అభిషేకం అని చెప్పి. అంటే ఏంటి? ఒక ప్రవాహంలాగా శత్రువుని ముట్టడించడం అన్నమాట. మనం బైబిల్లో చూసుకుంటాము, శత్రువు, హల్లెలూయా, శత్రువే ప్రవాహంలాగా వస్తే దేవుడు నిలబెడతాడు. మరి నీ తరపున దేవుడు ప్రవాహంలాగా పనిచేస్తే ఎలా ఉంటుంది? ఏమండి? నువ్వే ఓ సునామీని నీ చుట్టూ వేసుకొని పోతా ఉంటే ఎలా ఉంటుంది? నువ్వు అక్కడ నిలబడంగానే దేవుని శక్తి నీ శత్రువులను పడదోస్తే ఎలా ఉంటుంది? హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? నీ సమస్యలన్నీ ప్రవాహంలో కొట్టుకుపోతే ఎలా ఉంటుందండి? నీ అప్పులు, నీ బాధలు, రోగాలన్నీ ఇట్లా ఊడ్చేసినట్టు వెళ్ళిపోతే ఎలా ఉంటుంది? హల్లెలూయా. అటువంటి గొప్ప కార్యము పెరాజీము కొండ మీద చేశాడంట దేవుడు. అందుకే దానికి ఏం పెట్టాడు ఈయన? దావీదు ఏం పెట్టాడు పేరు? బయల్పెరాజీము. అట్లా అప్పుడు చేసిన పెరాజీంలో నేను చేసినట్టు మళ్ళీ చేస్తానంటున్నాడు దేవుడు. ఇంకో మాట ఏమంటాడు ఇక్కడ? గిబియోను లోయలో చేసినట్టుగా నేను చేస్తానంటాడు. గిబియోన్లో ఏం చేశాడు చూద్దాం, చదవమ్మా. జాషువా 10వ అధ్యాయం 5వ వచనము, 5, 10, 11, 12. యెహోషువ 10వ అధ్యాయం. ఈ రోజు నుండి అయినా బైబిల్ తెచ్చుకోండి అందరూ. ఏం చేయాలా? ఈరోజు తెకపోయినా కానీ ఫస్ట్ సండే ఇంకెన్ని రోజులు ఉంది? 3-4 రోజులు లేదు. ఫస్ట్ సండే ప్రతి ఒక్కరి చేతిలో ఏముండాలా? బైబిల్ ఉండాలి. కాబట్టి అమోరీయుల 5 రాజులను, అనగా యెరూషలేము రాజును, హెబ్రోను రాజును, యర్మూతు రాజును, లాకీషు రాజును, ఎగ్లోను రాజును కూడుకొని తామును తమ సేవలన్నీయు బయలుదేరి గిబియోను ముందర దిగి గిబియోనీయులతో యుద్ధము చేసిరి. గిబియోనీయులు
మన్యములలో నివసించు అమోరీల రాజులందరూ కూడి మా మీదికి దండెత్తి వచ్చి ఉన్నారు గనుక నీ దాసులను చెయ్యి విడవక త్వరగా మా యొద్దకు వచ్చి మాకు సహాయము చేసి మమ్మను రక్షించుమని గిల్గాలుగులో దిగియున్న పాలెములో యెహోషువకు వర్తమానము పంపగా యెహోషువయును అతని యొద్దనున్న యోధులందరూ పరాక్రమము గల శూరులందరూ గిల్గాలు నుండి బయలుదేరి 10 నుండి చదువు 10వ వచనం. అప్పుడు యెహోవా ఇశ్రాయేలు ఎదుట వారిని కలవరపరచగా యెహోషువ గిబియోను ఎదుట మహాఘోరముగా వారిని హతము చేసెను. ఎక్కడ చేశాడంట? గిబియోను ఎదుట. దేవుడు అక్కడ చెప్తున్నాడు కదా, గిబియోనులో చేసినట్టుగా నేను అద్భుతం చేస్తాను. చదువు. బేత్ హోరోనుకు పైకి పోవు మార్గమున కాపరు వరకును మస్కేదా వరకును యోధులు వారిని తరిమి హతము చేయించు వచ్చిరి. మరియు వారు ఇజ్రాయేలు ఎదుట నుండి బెత్ హెరోనుకు దిగిపోవు త్రోవని పారిపోతుండగా వారు అజేకాకు వచ్చే వరకు యెహోవా ఆకాశం నుండి గొప్ప వడగండ్లను వారి మీద పడవేసిన గనుక వారు దాని చేత చనిపోయిరి. ఇజ్రాయేలీలు కత్తి వాత చేత చంపిన వారి కంటే ఆ వడగండ్ల చేత చచ్చిన వారు ఎక్కువ మంది అయినారు. ఎంతమందికి అర్థమైంది? యెహోషువ ఆయన సైన్యము శత్రువులను తరిమి చంపుతూ ఉంటే, వీళ్ళు కత్తితో యుద్ధం చేస్తూ శత్రువులను తరుముతూ ఉంటే, పైనుండి ఎక్కడి నుండి దేవుడు తన ధన నిధిలో నుండి వడగండ్లను విసిరి శత్రువులను చంపాడంట. కత్తి వాత చేత చచ్చిన వారి కంటే వడగండ్ల చేత చచ్చిన వారు ఎక్కువ అంట. అంటే ఏంటి? ఒకసారి ఆలోచించండి. ఎక్కడో పైనుండి పరలోకం నుండి వడగండ్లు వచ్చి నీ శత్రువులని నాశనం చేస్తుంటే అది ఎంత ఆశ్చర్యమైన పని. అంటే మీకు తెలియదు ఏం యుద్ధాలు బ్రదర్, ఏం కత్తి బ్రదర్, మాకు ఇప్పుడు ఏం అవేం లేవు. నేను యుద్ధం గురించి కత్తి గురించి చెప్పడంలే, దేవుడి గురించి చెప్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నువ్వు యుద్ధం చేయమని కాదు, కత్తి పట్టుకోమని కాదు. కానీ దేవుడు యెహోషువకు ఎలా సహాయం చేశాడు? ఈయన కత్తి చేత చంపిన దానికంటే వడగండ్ల చేత చచ్చిన వాడు ఎక్కువ అంట. అంటే ఏంటి? దేవుడు పరలోకం నుండి సహాయం చేశాడు. స్ట్రేంజ్ యాక్ట్. అర్థమైందా? పైనుండి వడగండ పెట్టి సూట్ తీసుకొట్టాడు అనమాట. విడౌట్. హల్లెలూయా. అందరూ శత్రువులందరూ పోయారు. అంతేనా? ఇంకేమైనా చేశాడా? చదవమ్మా. యెహోవా ఇశ్రాయేలు ఎదుట అమోరీలను అప్పగించిన దినమున ఇశ్రాయేలు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యా లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకుని వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను అను మాట యాషారు గ్రంథములో వ్రాయబడి ఉన్నది కదా. సూర్యుడు ఆకాశం మధ్య మనం నిలిచి ఇంచుమించు ఒక నాడెల్లా అస్తమింప త్వరపడలేదు. ఒక నాడు అంటే 24 hours సూర్యుడు దిగిపోలేదంట, అక్కడే ఉన్నాడంట. ఎప్పుడైనా ఇటువంటి జరిగినాయా? అది వింతైన కార్యము కాదా? స్ట్రేంజ్ వర్క్ కదా దేవుడిది. దేవుడు అటువంటి వింతైన కార్యములను మళ్ళా చేస్తానే ఉంటాడు. హల్లెలూయా. దేవుడు మళ్ళా ఏం చెప్తున్నాడు తెలుసా? నేను మళ్ళీ లేస్తున్నాను, అలాగూ చేసినట్టు నేను మళ్ళా వింత కార్యములు చేయబోతున్నాను అన్నాడు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైందండి? అంటే మనకు అనిపించవచ్చు, ఎందుకు బ్రదర్ వింతైన కార్యము? నాకు కొంచెం చిన్న ఉద్యోగం ఉంది, ఒక అద్దిల్లు ఉంది, అన్నీ పోతున్నాయి, అన్నీ సరిపోతున్నాయి, హాయిగా ఉంది, అందరు బాగానే ఉన్నారు, ఈ వింతైన కార్యం నాకెందుకు? వింతైన కార్యము నాకెందుకు అన్న వాళ్ళ జీవితాల్లో వింత కార్యాలు జరగవు. హల్లెలూయా. దేవాని మొరపెట్టి, దేవా నువ్వు వింతైన కార్యము చేయాలా నాకు, నా జీవితంలో నేను ఇలా కాదు, నేను ఇంకా గొప్పగా ఉండాలి. ప్రతిదీ దేవుని చిత్తం, రోగం దేవుని చిత్తం, సావు దేవుని చిత్తం అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉంటే వింతైన కార్యాలు కాదు కదా, మామూలు కార్యాలు కూడా నీ జీవితంలో దేవుడు చేయలేడు. హల్లెలూయా. మొదటి పాయింట్ దేవుడు రాసుకోండి. దేవుడు 7 ప్రామిసెస్ ఇచ్చాడు, 7 వాగ్దానాలు. మొదటిది స్ట్రేంజ్ వర్క్ అంటే వింతైన కార్యం అనమాట, ఎప్పుడు జరగలేదు. వడగండ్లు వేసి పరలోకం నుండి వేసి శత్రువులను చంపడము ఎలాగైతే వింతైన కార్యమో, సూర్యుని చంద్రుని ఆపడము, ఒక దినమెల్ల ఆపడం ఎంత వింతైన కార్యమో, అంత వింతైన కార్యాలు దేవుడు మళ్ళా చేయాలని చూస్తున్నాడు.
హల్లెలూయా. మళ్ళా చేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు, మీకు తెలియదు. హల్లెలూయా. 2011లో దేవుడు మాట్లాడాడు, భయంకరమైన అద్భుతాలు నేను చేస్తానన్నాడు. అప్పటి నుండి ఎదురు చూస్తూ ఉన్నాం అనమాట. సో దేవుడు ఏం చెప్తున్నాడంటే, నేను ఇప్పటి నుండి అవన్నీ చేయడం మొదలు పెడతాను. అంటే ఒక కొత్త సీజన్ దేవుడు మొదలు పెడుతున్నాడు. ఎటువంటి అంటే భయంకరమైన దేవుడు అని అందరూ ఒప్పుకుంటారు. నీ దేవుడు ఏడి అనే అవమానమును, నిందను దేవుడు పూర్తిగా తీసివేయబోతున్నాడు. హల్లెలూయా. ఆయన ప్రజల మీద నుండి, ఆయన మీద నుండి కూడా ఆ నింద. ఏడు నీ దేవుడు అంటే ఆ నింద ఎవరికి? ఆయనకే, మనకు కూడా. సో మొదటి పాయింట్ స్ట్రేంజ్ వర్క్స్. ఇంకో మాట స్ట్రేంజ్ యాక్ట్స్, వింతైన కార్యాలు. స్ట్రేంజ్, అసలు నువ్వు ఎప్పుడు ఊహించి ఉండకపోవచ్చు. ఎవరైనా ఊహించారా సూర్యుడు ఆగిపోతాడని? ఎప్పుడైనా అనుకున్నారా? దేవుడు మళ్ళీ అది చేయాలనుకుంటున్నాడు. కరెక్టే, ఒకవేళ నీకు ఈ వాక్యమే వింతగా అనిపించచ్చు. ఓకే, నిన్ను డిస్టర్బ్ చేయకుండా దేవుడు నిన్ను జాగ్రత్తగా అలాగనే పెడతాడు, వింతైన కార్యాలు ఏమీ చేయకుండా, నిన్ను కదిలించకుండా. ఎందుకంటే నువ్వు జాగ్రత్త విశ్వాసంతో పరలోకానికి పోవాలి. హల్లెలూయా. కానీ ఎవరైతే తమ దేవుణ్ణి బలముగా అన్ని జనులకు చూపించాలని కోరుకుంటారో వాళ్ళ ద్వారా వింతైన కార్యాలు దేవుడు చేస్తాడు. ఎంతమందికి అర్థమైందండి? హల్లెలూయా. కీర్తనలు ఎంతమంది రాసుకున్నారు? మొదటి పాయింట్ స్ట్రేంజ్ వర్క్స్, స్ట్రేంజ్ యాక్ట్స్. యాక్ట్స్ అంటే ఎంతమంది తెలుసు? కార్యములు అంటారు, అపోస్తల కార్యములు. యాక్ట్స్ అంటే ఏంటి? అపోస్తల కార్యములు. అట్లానే స్ట్రేంజ్ యాక్ట్స్, స్ట్రేంజ్ వర్క్స్. మొదటి పాయింట్, మొదటి ప్రామిస్. కీర్తనలు 65వ అధ్యాయము 5 నుండి 8 వచనాలు. కీర్తనలు 65వ అధ్యాయం 65వ కీర్తన. మాకు రక్షణకర్తవైన దేవా, భూదిగంతముల నివాసులందరికీ, దూర సముద్రం మీదనున్న వారికిని ఆశ్రయమైన వాడా, నీవు నీతిని బట్టి భీకర క్రియల చేత మాకు ఉత్తరమిచ్చుచున్నావు. బలమునే నడికట్టుగా కట్టుకొనిన వాడవై తన శక్తి చేత పర్వతములను స్థిరపరచువాడు ఆయనే. ఆయనే సముద్రముల ఘోషను, వాటి తరంగముల ఘోషను అణుచువాడు. జనముల అల్లరిని చల్లార్చువాడు. నీ సూచక్రియలను చూచి దిగంత నివాసులను భయపడుదురు. ఉదయ సాయంత్రముల ఉత్పత్తులను నీవు సంతోషభరితములుగా చేయుచున్నావు. హల్లెలూయా. ఇంత గొప్ప దేవుడు ఎలా సమాధానం ఇస్తాడంట ఎవరికైనా? ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే, బై టెరబుల్ థింగ్స్ ఇన్ రైచియస్నెస్ విల్ thou answer us. అంటే నువ్వు ఏదైనా ప్రార్థన చేసావనుకో, ఆయన ఉత్తరం ఎలా ఇస్తాడంట? సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తాను. నువ్వు నీ సమస్య కోసం ప్రార్థన చేస్తున్నావు. దేవుడు ఆ సమస్యను, వేరును, ఆ సమస్య ఉన్న ప్రాంతాన్ని మొత్తం పెరికి వేసేయడానికి ఎలా ఉంటుంది? అర్థం కాలే. మీరు దేవుడిని అడిగారు అనుకోండి, పాపం మీకేమీ తెలియదు, చిన్నపిల్లలు అనుకుందాం. 2+2 ఎంత దేవా నువ్వు అడిగావు అనుకో, ఆయన ఏమంటాడు తెలుసా? 4 కొండల్ని అట్లా పెరికి అవతల బారేసి 4 అంటాడు. ఎంతమందికి అర్థమైంది? మన దేవుడు అంత శక్తిమంతుడు. ఆయన ఎలా సమాధానం ఇస్తాడంట? ఆన్సర్ ఎలా ఇస్తాడంట? బై డూయింగ్ టెరబుల్ వర్క్స్, టెరబుల్ థింగ్స్ ఇన్ రైచియస్నెస్. నీతి ద్వారా ఆయన ఏం చేస్తాడంటే భయంకరమైన కార్యాలు చేసి నీకు సమాధానం ఇస్తాడంట. సమాధానం అంటే పీస్ గురించి కాదు, ఆన్సర్. హల్లెలూయా. ఇంతకుముందు నేను చెప్పాను 2+2 అని ఎంత అని నువ్వు అడిగామనుకో దేవుడిని, ఆయన ఏమంటాడు తెలుసా? 4 కొండల్ని అలా పెరికి అవతల బారేసి, లేకపోతే వాటిని పొడి పొడి వేసి 2+2 = 4 అంటాడు. నువ్వు సింపుల్గా అడిగినది ఆయన దేవుడు తన నీతిని బట్టి మహాకార్యములు చేసేవాడంట. హల్లెలూయా. మామూలుగా కొండ కదలంగానే అమ్మో దెయ్యం 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 అని పారిపోతారు. దేవుడు అనుకుంటాడు, నా సంగతి మీకు తెలియదురా, నా గురించి మీకు తెలియదు, జ్ఞానమే లేదనుకుంటాడు. హల్లెలూయా. టెరబుల్ థింగ్స్. రెండోది రాసుకోండి. 2020 ఏంటి, ఏ సంవత్సరం అని చెప్పాడు దేవుడు? గ్రేటర్ రైచియస్నెస్, అత్యధికమైన నీతి. అంటే ఆయన తన నీతి ద్వారా చేసేవన్నమాట. మనము చేసిన పనులు కాదు, మన నీతి కాదు, ధర్మశాస్త్రం వల్ల వచ్చిన నీతి కాదు,
మంచి పనులు చేసిన వల్ల వచ్చిన నీతి కాదు, తన నీతిని బట్టి ఆయన గొప్ప కార్యాలు చేస్తాడంట. హల్లెలూయా. ఆయన నీతికి మనము సమముగా కావాలి అంటే ఎప్పుడవుతుంది? ఇంపాసిబుల్. హల్లెలూయా. ఆయన నీతికి మనము సమముగా, మన నీతి సమముగా కావాలా, మన పనుల వలన వచ్చే నీతి సమముగా కావాలంటే ఇంపాసిబుల్, ఎప్పటికీ మ్యాచ్ కాదు. ఆయన నీతి అంత గొప్పది. సో దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు అంటే తన నీతిని బట్టి గొప్ప కార్యాలు చేయాలనుకుంటున్నాడు. హల్లెలూయా. ఈ టెరబుల్ థింగ్స్ అనేది నాకు 2011లో చెప్పాడు అనమాట. సెమీ క్రిస్మస్కి నేను ఓ దగ్గరికి వెళ్ళాను. ఓ దైవజనుడి దగ్గరికి, ఆ సెమీ క్రిస్మస్కి ఓ దైవజనుడు వచ్చాడు. ఆయన చెప్తా ఉన్నాడు అనమాట, చూడండి అందరు నా చేతులు చూడండి, చూసిన వారందరూ స్వస్థపడతాడు అన్నాడు. ఇలా ఇలా ఊపాడు అనమాట. కొన్నిసార్లు చాలామంది స్వస్థపడ్డారు. సరే, మీటింగ్ అటెండ్ అయ్యి నేను బయటకు వచ్చా, బండి తీస్తున్నా, స్వరం వినబడుతుంది, నేను నీ ద్వారాను అలాగనే ఆ మినిస్ట్రీలోను భయంకరమైన అద్భుతాలు చేస్తానన్నాడు. 2011 డిసెంబర్ 19తో 21 నాకు సరిగా గుర్తులేదు. హల్లెలూయా. సో అది ఎక్కడ ఉంది బైబిల్లో? ఆ భయంకరమైన అద్భుతములు ఎక్కడ, భయంకరమైన సంగతులు ఎక్కడ అంటే ఈ వాక్యం చూపించాడు. బై టెరబుల్ థింగ్స్ ఇన్ రైచియస్నెస్ హీ విల్ ఆన్సర్ అస్. అంటే మనము చేసే ప్రతి ప్రార్థనకు ఆయన సమాధానము, ఆయన ఇచ్చే ఆన్సర్ చాలా పెద్దది. ఏం చేస్తున్నాడు ఇన్ని సంవత్సరాలు? ఆల్మోస్ట్ 9 years, 2011, 2020. ఏం చేస్తున్నాడంటే ఆయన సమాధానాన్ని పెంచాడు. ఇప్పుడు అలా ప్రార్థన చేస్తే జరిగే అద్భుతాలు ఎలా ఉంటాయి అంటే, ఎలా ఉంటాయి? బాల్ పెరాజిన్లో జరిగినట్టు, గిబియోను లోయలో జరిగినట్టు ఉంటాయి. హల్లెలూయా. దేవుడి వాగ్దానం చేశాడు అనమాట. ఆఫ్కోర్స్ మీకు నమ్మినా మీరు నమ్మకపోయినా ఇట్స్ అ డిఫరెంట్ థింగ్. ఓకే, మీరు నమ్మకపోయినా కానీ ఇవి జరుగుతాయి అన్నమాట. ఎందుకంటే ఇది దేవుడికి మాకున్న సంబంధం, మాకున్న రిలేషన్, మా ప్రార్థన, దేవుడు మాకు ఇచ్చిన కృప, దానిని బట్టి ఇవి జరుగుతాయి. హల్లెలూయా. మీరు ఆశపడితే మీరు కళ్ళారా చూస్తారు ఈ అద్భుతాలు, కళ్ళారా చూస్తారు ఆ భీకరమైన కార్యాలు. హల్లెలూయా. ఊరికే నమ్ముకొని హల్లెలూయా అనుకుంటూ వెళ్ళిపోవడానికి మనం రాలే. హల్లెలూయా. మన దేవుడు, నువ్వు నమ్మిన దేవుడు ఎంత గొప్పడో నువ్వు చూపించకపోతే నువ్వు ఫెయిల్ అయినట్టే, నువ్వు ఫెయిల్ అయిపోయినట్టే పరలోకానికి. హల్లెలూయా. నీకు గనక ఆశ లేదనుకో, నా దేవుడు ఎంత గొప్పడో నేను చూపియాలా, నలుగురికైనా చూపించాలని ఆశ లేదనుకో, యు ఆర్ అ డెడ్ మ్యాన్. సచ్చినోడి కింద లెక్క. నువ్వు ఆల్రెడీ పరలోకానికి వెళ్ళిపోయావు, ఆల్రెడీ సమాధిలోకి వెళ్ళిపోయావు. నువ్వు ఆశ లేనివాడు సమాధిలో ఉన్నట్టే. హల్లెలూయా. రెండోది ఏంటండి? టెరబుల్ థింగ్స్. కీర్తనలు 31:1. కీర్తనలు 31:1. యెహోవా, నీ శరణు జొచ్చియున్నాను, నన్నెన్నడను సిగ్గుపడనీయకుము, నీ నీతిని బట్టి నన్ను రక్షింపుము. హల్లెలూయా. దావీదు ఇక్కడ ప్రార్థన చేస్తాడు, నీ నీతిని బట్టి నన్ను రక్షింపుము. ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే డెలివర్ మీ ఇన్ దై రైచియస్నెస్. అంటే డెలివరెన్స్ కూడా దేని వలన వస్తుంది? రైచియస్నెస్ వలన. సో గ్రేటర్ రైచియస్నెస్ మీన్స్ గ్రేటర్ డెలివరెన్స్. హల్లెలూయా. విత్ గ్రేట్ పవర్ ఆఫ్ గాడ్. దేవుడు ఇచ్చిన వాగ్దానం అన్నమాట. గ్రేట్ పవర్, తన అపరిమితమైన శక్తిని దేవుడు కుమ్మరించి మనుషులను, ప్రాంతాలను, సిటీస్ని, స్టేట్స్ని, నేషన్స్ని దేవుడు విడిపించబోతున్నాడు. హల్లెలూయా. దిస్ ఇస్ ద ప్రామిస్. రాసుకోండి. మూడోది ఏంటి? గ్రేట్ డెలివరెన్స్. గ్రేట్ డెలివరెన్స్. ఇంకోటి కీర్తనలు 51:14. ఇది డెలివరెన్స్ గురించే ఉంటుంది. దేవా, నా రక్షణకర్తయగు దేవా, రక్తపరాధము మై సోల్ డెలివర్ మీ ఫ్రమ్ బ్లడ్ గిల్టీనెస్. దావీదు ఒకరిని హత్య చేస్తాడు, ఆ రక్తాపరాధం అతని మీద నిలిచి ఉంటుంది. అందుకే అతను ఏమంటాడంటే నీ నీతిని బట్టి నన్ను రక్తాపరాధం నుండి విడిపించుము అంటే దేవుడు ఏం చేస్తాడంట? విడిపిస్తాడంట. ఎందుకంటే ఆయన నీతిని బట్టి. సో డెలివరెన్స్ ఏ లెవెల్లో ఉంటుందంటే ఈవెన్ ద బ్లడ్ గిల్టీనెస్, ఓకే, విల్ బి వైప్డ్ అవే. ఈవెన్ ద బ్లడ్ గిల్టీనెస్ ఆఫ్ ఏ పర్సన్, ఆఫ్ ఏ సిటీ, ఆఫ్ ఏ స్టేట్ ఆర్ ఆఫ్ ఏ నేషన్ విల్ బి వైప్డ్ అవే బై హిజ్ రైచియస్నెస్. ఎంతమందికి అర్థమవుతుందండి? ఇవన్నీ దేవుడు మాతో మాట్లాడాలి 10-15 సంవత్సరాల నుండి మాట్లాడుతూ ఉన్న మాటలు అనమాట.
దేవుడు ఇప్పుడు అవి నేను నెరవేరుస్తాను, నేను పని చేసుకునే సమయం వచ్చిందని చెప్తున్నాడు. హల్లెలూయా. ఈవెన్ ద బ్లడ్ గిల్టీనెస్ విల్ బి వైప్డ్ అవే. గ్రేట్ డెలివరెన్స్ అనండి, అనాలా? గ్రేట్ డెలివరెన్స్. దీంతో మాకేం సంబంధం బ్రదర్ అంటే, నువ్వు దేవుని వాక్యంను బట్టి సంతోషించకపోతే నువ్వు వేసుకున్న చీరను బట్టో, నువ్వు వేసుకున్న ప్యాంటును బట్టో, షర్టును బట్టో ఆనందిస్తావు, అంతకంటే ఏముండదు ఇంక. హల్లెలూయా. వాచ్ని బట్టో, దేనిని బట్టి అంటే ఏంటి, నీ వ్యూ అనేది షార్ట్ అయిపోతుంది, చిన్నది. నేను, నా కుటుంబం. కొంతమంది అయితే నేనే, కొంతమంది అయితే నేనే. నాకు తెలిసిన వాడు ఒకడు ఉన్నారు, పెళ్ళాం బిడ్డలకు కూడా అన్నం పెట్టాడు. పెళ్ళాం బిడ్డలకు కూడా అన్నం పెట్టాడు. ఏంటంటే నేను ఎట్లా బతకాలి, నేనేం తినాలా? సంపాదిస్తాడు, బాగా వేలకు వేలు సంపాదిస్తాడు, కానీ పెళ్ళాం బిడ్డలకు రూపాయి ఇవ్వడు. టూ మచ్ సెల్ఫిష్, అంటే స్మాల్ మైండ్ అనమాట, చిన్న మైండ్. హల్లెలూయా. గ్రేట్ డెలివరెన్స్ అనండి అందరూ. గ్రేట్ డెలివరెన్స్ విత్ గ్రేట్ పవర్ ఆఫ్ గాడ్. ఓకే, అది 3వ పాయింట్. అది 4వది కీర్తనలో 33వ అధ్యాయం 5వ వచనం. 33వ కీర్తన 5వ వచనం. ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు, లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది. చాలు. ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు. ఇంగ్లీష్లో చదవం ఒకసారి. He loveth righteousness and judgment. The earth is full of goodness of the Lord. హల్లెలూయా. లోకము యెహోవా కృపతో నిండి ఉన్నదని తెలుగులో ఉంది. ఇంగ్లీష్లో ఏమనుందంటే ది ఎర్త్ ఈజ్ ఫుల్ ఆఫ్ ద గుడ్నెస్ ఆఫ్ ద లార్డ్. అంటే భూమి దేవుని యొక్క మంచితనంతో నిండిపోయి ఉంది. కానీ ఆ మంచితనం అంతయు ఎలా వస్తుందంట? ముందు మాట చదవమ్మా, ముందు మాట చదువు. He loveth righteousness and judgment. He loveth righteousness and judgment. The earth is full of goodness of the Lord. అంటే నీతిని బట్టి భూమి మీద ఉన్న మంచి పదార్థములను ఆయన జనులకు ఇచ్చే దేవుడు. ఎంతమందికి అర్థమైంది? నీ సంపాదనను బట్టి కాదు, నీ చేతి కష్టమును బట్టి కాదు. ఇప్పుడు నుండి దేవుడు తన నీతిని బట్టి భూమిలో ఉన్న మంచి పదార్థములను నీకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. నీ వల్ల అయితే రిసీవ్ చేసుకో, నీ వల్ల అయితే తీసుకో. హల్లెలూయా. కానీ ఇది మాకు వాగ్దానం. హల్లెలూయా. ఎంతమంది నాకు కావాలంటారండి? దేవుడి నీతి మీద అయితే, ఎవరైతే దేవుడి నీతి మీద ఆధారపడతారో వాళ్ళు బహుగా ఆశీర్వదింపబడతారు. హల్లెలూయా. బలపరచబడతారు. స్వనీతిని ఆధారము చేసుకుంటే నేను బాగుండాలి, నేను జాగ్రత్తగా ఉండాలి, అట్లా ఉండాలి, ఇట్లా ఉండాలి, ఆ ఫీలింగ్ పెట్టుకునే కంటే దేవుని నీతిని నమ్ము. నువ్వు తప్పు చేయకుండా ఉంటావు, నువ్వు ఆశీర్వదింపబడతావు కూడా. లేకపోతే ఎంతసేపు నేను పాపిని అని కండమ్నేషన్లో ఉన్నావు అనుకో, నువ్వు నీతిని అనుసరించలేవు. సొంత నీతిని స్థాపించపూనుకుంటూ ఉంటావు, శాస్త్రులాగా, పరిసయ్యులాగా, సదుగాయలాగా. ఎంతమందికి అర్థమైందండి? రైట్. రైచియస్నెస్ గివ్స్ ఆల్ రిచెస్. 4వ పాయింట్ రాసుకోండి. కీర్తనలు 45:4. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, చాలా గొప్పది. ఎంతమందిని సరే మీరు రిసీవ్ చేసుకోవచ్చు, చేసుకొని ఆనందించవచ్చు. చదవమ్మా కీర్తనలు 45:4. సత్యమును వినయముతో కూడిన నీతిని స్థాపించుటకు నీ ప్రభావమును ధరించుకుని వాహనమెక్కి బయలుదేరుము. నీ దక్షిణ హస్తము భీకరమైన వాటిని జరిగించుటకు నీకు నేర్పుము. హల్లెలూయా. సత్యమును వినయముతో కూడిన నీతిని స్థాపించుటకు నీ ప్రభావమును ధరించుకొని వాహనమెక్కి బయలుదేరుము. నీ దక్షిణ హస్తము భీకరమైన వాటిని జరిగించుటకు నీకు నేర్పును. ఇంగ్లీష్లో ఏమనుంటుంది తెలుసా? చదవమ్మా ఒకసారి. ఇంగ్లీష్లో చెప్తే బాగుంటుంది. ఇంగ్లీష్లో చదివి ఆ మాట వాగ్దానము చెప్పి దాన్ని మళ్ళీ తెలుగులో చెప్తా. చదవమ్మా ఇంగ్లీష్. Psalm 45. And in thy majesty ride prosperously because of truth, meekness and righteousness, and thy right hand shall teach thee terrible things. And in thy majesty ride prosperously because of truth and meekness and righteousness. Because of his truth, meekness and righteousness, he will ride prosperously in his majesty. దేవుడు అత్యధికమైన మ్యాజెస్టీ అంటే
అత్యధికమైన గౌరవం అనమాట. మ్యాజెస్టిక్ అంటే అత్యధికమైన బలం, అత్యధికమైన గౌరవం, అత్యంత ఉన్నతమైన స్థానాన్ని మ్యాజెస్టిక్ అంటారు. యువర్ మ్యాజెస్టీ అంటే ఏంటి? రాజు అంటే అందరికంటే ఎక్కువ రాజు దగ్గర అందరు సాగిలపడతారు. ఎంతమందికి అర్థమవుతుందండి? సో in thy majesty ride prosperously because of truth and meekness and righteousness, and thy right hand shall teach thee terrible things. దేవుడు ఒక దీంట్లోంచి ఒక వాగ్దానం ఇచ్చాడండి. ఏంటంటే మెజెస్టికల్ ప్రాస్పెరిటీ. మెజెస్టికల్ ప్రాస్పెరిటీ అంటే అత్యంత గౌరవమైన, అత్యధికమైన